లాజరును సమాధి చేసేసిన తర్వాత బ్రతికించింది ఏమిటో తెలుసా? చెప్పండి ఏమిటో? మరియ యొక్క కన్నీటి ప్రార్థన. ఆశలు అడుగంటిపోయాయా? ఇక అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది అని దేని గురించైనా నువ్వు అనుకుంటున్నావా? చేజారిపోయింది, ఇక ఛాన్సే లేదు, ఇక అవకాశం లేదు, ఇట్స్ ఆల్ ఓవర్ అని దేని గురించి నువ్వు అనుకుంటున్నావా? అయితే వినో, కన్నీటి ప్రార్థనకు ఎంత శక్తి ఉందయ్యా అంటే చేజారిపోయి దానిని కూడా తిరిగి చేతిలో పెట్టగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనకు ఉంది. హిజ్కియా కన్నీళ్లు కార్చాడట, కన్నీటితో యెహోవాకు ప్రార్థన చేశాడట. ఏం జరిగింది? చదువుతున్నాను మళ్ళా 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమో, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేయుదును. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను బాగు చేస్తా, నువ్వు బ్రతుకుతావు. 3వ దినమున నీవు మందిరమునకు ఎక్కి వెళ్ళెదవు. ఎందుకు బాగు చేస్తున్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళాలని బాగు చేస్తున్నాడు చెప్పండి? ఆయన మందిరానికి వెళ్ళడానికి, ఆయన సన్నిధిలో కనిపించటానికి. సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు ఆ జవాబు పట్టుకుని పారిపోతావని కాదు. దేవుడు నిన్ను స్వస్థపరిస్తే ఆరోగ్యాన్ని పొందుకొని దేవుని సన్నిధి నుండి పారిపోతావని కాదు. దేవుడు నీ కన్నీళ్లు చూసి నీకు ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని పట్టుకొని పారిపోతావని కాదు. బిడ్డలు లేక కన్నీళ్లు కారుస్తున్న నిన్ను చూసి దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చింది, ఆ పిల్లాన్ని పట్టుకుని పారిపోతావని కాదు. ఈరోజు మనలో కొంతమందికి వరాలు ఇచ్చే దేవుడు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది ఏమిటి? వరాలు. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు ప్రార్థనకి? ఎవరో చెప్పారండి. ఏం చెప్పారు? ప్రార్థన చేస్తే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని, ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడని, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడని, ప్రార్థన చేస్తే దేవుడు ప్రమోషన్ ఇస్తాడని, గర్భఫలాన్ని ఇస్తాడని. ఎస్, నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే సజీవమైన దేవుడు.